ఓడింది, దౌర్జన్యం గెలిచింది. ధర్మానికి దక్కని ఎంపీ పీఠం. నాగర్ కర్నూలు జిల్లా అణగారిన వర్గాల గుండెలు మోయనంటున్నాయి బీఆర్ఎస్ జెండాలు. ఉద్యమ ధర్మానికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించి వేస్తాం. కేసీఆర్కి దండాలు. ధర్మం ఓడింది, దౌర్జన్యం గెలిచింది. నాగర్ కర్నూలు పార్లమెంటు పరాయన్ పాలైంది. 40 దశాబ్దాల ఉద్యమ కిరీటానికి దక్కని ఆత్మ గౌరవమైనా సరే బీఆర్ఎస్ను వీడిన బహుజన బాంధవుడు, ధర్మాత్ముడు ధర్మరాజు అని దళిత సంఘాల నేతలు, టీఆర్ఎస్ నాయకులు ధర్మరాజును కొనియాడారు. నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వొద్దని ధర్మరాజుకి ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఉంది. జట్టి ధర్మరాజుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి అభిమన్యు, నరిగే నరేందర్, ఇక ఆదిరాల వెంకటయ్య తదితరులు మాట్లాడారు. ఉద్యమకారులైన మందకృష్ణ మాదిగను ప్రొఫెసర్ కాసింను జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్దని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు పిలుపు మేరకు ఎన్నో తెలంగాణ ఉద్యమాలు నిర్వహించిన ధర్మరాజును వదిలేసి కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు? ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తున్నారు? కేసీఆర్ తెలపాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నల్లమల్ల ముద్దుబిడ్డ, ఉద్యమ సూర్యుడు, మదర్ తెరీసా ఉద్యమాలకు గర్భగుడి లాంటి ధర్మరాజుకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్, హరీష్ రావు స్పందించి జట్టి ధర్మరాజు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమకారుల ఉసురు టీఆర్ఎస్ పార్టీకి ముట్టి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకుండా కేసీఆర్, హరీష్ రావు స్పందించి జట్టి ధర్మరాజు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమకారుల ఉసురు టీఆర్ఎస్ పార్టీకి ముట్టి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకుండా ఓడిపోతారని శాసించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ కొమ్ము, పరశురాం, మద్దులేటి మహేందర్, శ్రీనివాసులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి బహుజనుల సత్తా ఏందో మేము ఈ నాగర్ కర్నూలు గడ్డ కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మా సత్తా ఏందో చూపించడం. కాబట్టి మాదిగలకు అన్యాయం చేయదు. ఇకనైనా కబర్దారు బిడ్డలారా. ఈరోజు పేదవాడికి అన్నం, ప్రతి ఒక్కరికి మరి ఆకలైనానికి అన్నం పెట్టిన జట్టి ధర్మరాజు మరో మహిళ ఇక్కడ. కాబట్టి సేవ చేసిన వ్యక్తిని మనం ఎవరం మర్చిపోవద్దు. అన్నను ముందు వరుసలో మీరందరూ కూడా, మనమందరం కూడా గుర్తించి మరి అన్న జట్టి ధర్మరాజుకు ఎంపీ టికెట్ కేటాయించాల్సిందిగా మరి ఈ ప్రజా సంఘాలకు తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో గతంలో 30 సంవత్సరాల నుంచి జట్టి ధర్మరాజు గారు పేదవాళ్లకు ఒక పెళ్లిళ్ళు కానీ అన్నం పువ్వ లేకపోతే అలా పువ్వ పెట్టి ఈ ప్రాంతంలో అందరిని ఆదుకున్నాడు. అట్లాంటి వ్యక్తి మాదిగా అనే కుల భేదాలు లేకుండా ఈ ప్రాంతంలో ఒక ఎస్సీ రిజర్వ్ ఉంది, కానీ మాది అనే తేడా లేకుండా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ జట్టి ధర్మరాజు గారికి టికెట్ కేటాయించాలి. లేదా ఈ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా జట్టి ధర్మరాజు గారిని కూర్చోబెట్టి సంప్రదింపులు చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒక సంప్రదింపులు చెప్పి ఏదో స్థానం కల్పించాలి టీఆర్ఎస్ పార్టీ. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని తీసి పక్కపెట్టి రాజకీయంగా తొక్కి పక్కపెట్టినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో కనుమరుగా అయిపోయారు. ఈ ప్రాంతంలో ఈరోజు మాజీలు అయిపోయారు కొంతమంది. అట్లాంటి ఈ ప్రాంతం ఇప్పటికైనా గుర్తించకపోతే ఇంకా ఎప్పటికీ మాజీలనే ఉండిపోతారు. గుర్తించి పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మన కేసీఆర్ గారి పైన ఉంది. అట్లాంటి వ్యక్తిని మీరు పక్కన సమంజసం కాదు. ఇప్పటికైనా గుర్తించి ఎంపీ టికెట్ ఇస్తారా, రాష్ట్ర లెవెల్ జనరల్ సెక్రటరీ ఇస్తారా, రాష్ట్ర పోటీ ఇస్తారా, ఏమి ఇస్తారో మీరు పిలిచి ఇవ్వాలి. లేకపోతే ఈ పార్టీకి మనుగడ ఉండదు. మీ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో జట్టి ధర్మరాజు అనే వ్యక్తిని రాష్ట్ర లెవెల్లో పిలిచి మీ కేసీఆర్ గారు మీరు కూర్చొని మాట్లాడి ఒక 10 నిమిషాలు కేటాయించి మాట్లాడినప్పుడే ఈ పార్టీకి మరో పునరావృతం వస్తుందని చెప్పి మీ ఆశ వ్యక్తం చేస్తున్నాం.